సురేష్ అటు ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఫిర్యాదు చేశారు. అంటే కావాలనే తనని సస్పెండ్ చేశారని చెప్పి కూడా రిపోర్ట్లో ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక భూ కబ్జాదారుల కేసుకు సంబంధించి తనని విధుల నుండి తొలగించారని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? గంగాధర్ నార్సింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్గా ఉన్నాడు. అయితే ఓ భూ వివాదంకి సంబంధించి జన్వాడలోని ఏదైతే ల్యాండ్కి సంబంధించిన విషయంలో ల్యాండ్ గ్రాబర్లపై గంగాధర్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలోనే ల్యాండ్ గ్రాబర్లకు సపోర్టెడ్గా కేసు ఎందుకు నమోదు చేశావని చెప్పేసి కూడా గంగాధర్పై సస్పెన్షన్ వేటు స్టీఫెన్ రవీంద్ర వేయడం జరిగింది. అతన్ని ప్రమోషన్ సంవత్సరాల కూడా లేటు కావడం జరిగింది. ఆయన బ్యాచ్మెంట్లందరికీ కూడా ప్రమోషన్ వచ్చినప్పటికీ కూడా గంగాధర్కి ప్రమోషన్ రాకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది ఆయనకి ప్రమోషన్ ఇవ్వాలంటూ కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. కానీ కమిషనర్ అడ్డుకోవడం, అదేవిధంగా అక్రమంగా సస్పెండ్ చేశాడని చెప్పేసి కూడా సీఎంకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం గంగాధర్ మాజీ ఇన్స్పెక్టర్ కాదు, ఆయన డిఎస్పీగా కమాండ్ కంట్రోల్లో పనిచేస్తున్నాడు. లేటుగా ప్రమోషన్ రావడానికి స్టీఫెన్ రవీంద్రనే కారణం అని చెప్తున్నారు. అయితే 5th జోన్ నుంచి ఆయనని 6th జోన్కి కూడా అక్రమంగా ట్రాన్స్ఫర్ చేశాడని, సరెండర్ చేశాడని స్టీఫెన్ రవీంద్ర అని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. స్టీఫెన్ రవీంద్ర భూ కబ్జాదారులకి అండగా నిలిచి తనను అన్యాయంగా సస్పెండ్ చేశాడని చెప్పేసి కూడా ఇటు సీఎంకి, అదేవిధంగా డీజీపీకి, హోమ్ సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేశారు. సెంట్రల్ డిఓపిటీకి కూడా ఫిర్యాదు చేసి స్టీఫెన్ రవీంద్ర మీద విచారణ జరిపి తగిన న్యాయం తనకు చేయాలని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. స్టీఫెన్ రవీంద్ర చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి ఇలా ల్యాండ్ గ్రాబర్లకి పై కేసు నమోదు చేస్తే తనని సస్పెండ్ చేయడం ఏంటి, ఎలాంటి విచారణ జరపకుండా కనీసం ఎందుకు కేసు అయింది, ఎవరి మీద కేసు అయింది, అసలు కేసు పూర్వపరాలు ఏంటి, వాటన్నిటిని ఎక్కడ కూడా చూడకుండా ఏకంగా తనని సస్పెండ్ చేయడం, ల్యాండ్ గ్రాబర్లు చెప్పిన మాట విని వాళ్ళ చేతులతో కలిపి తనని అన్యాయంగా సస్పెండ్ చేశాడని చెప్పేసి కూడా గంగాధర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన కమాండ్ కంట్రోల్లో డిఎస్పీగా పనిచేస్తున్నాడు గంగాధర్. అయితే ఈ ప్రమోషన్ అనేది ఆయన బ్యాచ్తో పాటు అందరికీ రావాల్సిన సమయంలో రాకుండా 7 ఏడాదిన్నర లేట్ కావడం, తను మనోవేదనకు గురయ్యానని చెప్పేసి తను ఎలాంటి తప్పు చేయనప్పటికీ స్టీఫెన్ రవీంద్ర అధికారం చేతిలో ఉంది కాబట్టి తనను అన్యాయంగా సస్పెండ్ చేశాడని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు సీఎంతో పాటు ఇటు డీజీపీకి, హోమ్ సెక్రటరీకి, డిఓటీపీకి కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి శాఖాపరంగా స్టీఫెన్ రవీంద్ర పైన ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర హోంగార్డ్స్, తెలంగాణ హోంగార్డ్స్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయనకి మొన్ననే ప్రమోషన్ రావడం జరిగింది. అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర కొనసాగుతున్నాడు. అంతకుముందు ఐజీగా ఉన్నాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేయడం జరిగింది కమిషనర్గా. అప్పుడే చాలామంది ల్యాండ్ గ్రాబర్తో చేతులు కలిపి చాలామంది కింది స్థాయి అధికారులను కూడా వేధింపులకు గురి చేశాడు, అన్యాయంగా చర్యలు తీసుకున్నాడు. ఎలాంటి విచారణ జరపకుండా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసుకు సంబంధించి కింది స్థాయి నుంచి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర ఎలాంటి విచారణ జరపకుండానే చర్యలు తీసుకొని తనను అకారంగా సస్పెండ్ చేశాడని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.